బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. 9 నెలల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు కవిత. ఇటీవలే జైలు నుంచి విడుదలైన సైలెంట్ గా ఉన్న కవిత అదానీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో మొదటిసారి రియాక్ట్ అయ్యారు. తన భవిష్యత్తు కార్యాచరణపై కీలక నేతలతో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే జాగృతి నాయకులతో కూడా కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ జాగృతి ఉమ్మడి జిల్లాల వారీగా డిసెంబర్ 4 నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 4న వరంగల్, నిజామాబాద్, డిసెంబర్ 5న కరీంనగర్, నల్గొండ, డిసెంబర్ 6న రంగారెడ్డి, ఆదిలాబాద్, డిసెంబర్ 7న హైదరాబాద్, ఖమ్మం, డిసెంబర్ 8న మెదక్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఎమ్మెల్సీ కవిత. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదల లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిలో తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేస్తాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ మన మొక్కనానే. ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం. అట్లాంటిది ఈయన వచ్చి కేసీఆర్ ముఖములోని అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం, ప్రజలు ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ అయినా దాదాపు 9 నెలల తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఎటకేలకు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా కూడా హాస్టల్ విద్యార్థుల్లో సంబంధించినటువంటి పురుగులు పడ్డాయి, అదేవిధంగా నాసిరకమైనటువంటి ఫుడ్ పడి నేపథ్యంలో ఇన్ఫెక్షన్ గురై వివిధ రకాల అనారోగ్యాల బారి హాస్పిటల్ పడే సందర్భంలో కూడా హాస్పిటల్కి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు, నిమ్స్ హాస్పిటల్ వెళ్లారు. దాని తర్వాత ఆదాని అంశంలో కూడా ఆమె బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు ఆమె కొన్ని నెలల పాటు తిహార్ జైల్లో నుండి, దాని తర్వాత దాదాపు 1-1.5 రోజుల పాటు పూర్తిగా రెస్ట్ లో నుండి, ఫామ్ హౌస్ లో ఉండి రెస్ట్ తీసుకున్న తర్వాత ఆమె ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఆమె జిల్లాల పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించిన ఏరియాలో వెళ్ళింది. అక్కడ పద్మశాలి సంఘం నాయకులతో కూడా ఈ రోజు సమావేశమైంది. అదేవిధంగా కోరుట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు పలువురు అక్కడ స్థానిక ప్రజలతో సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణ ఇట్లా అన్ని అంశాల మీద కూడా ఆమె చర్చించినటువంటి పరిస్థితి ఉంది. అదే దీని తర్వాత మనం చూస్తున్నాం, తెలంగాణ జాగృతిని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. ఇంతకాలం కొంత ఆమె జైలు వెళ్ళినప్పటి నుంచి కూడా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి టీం లీడర్స్ కావచ్చు, జిల్లాల వారి నేతలు కావచ్చు, అదేవిధంగా అదంతా కూడా కొంత సద్దుమణినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తుంటారు. అది మనం చూసాం. లాస్ట్ 2 years నుంచి కూడా పెద్దగా ఆసక్తితో చేయించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే పూర్తిగా దూరమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే మొత్తం తెలంగాణ జాగృతిని మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉమ్మడి జిల్లాల వారిగా రేపు డిసెంబర్ 4వ తేదీ నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన కవిత చేస్తుంది. ఇందులో భాగంగానే మొదటి రోజు 4వ తేదీ నాడు వరంగల్, నిజామాబాద్, అదేవిధంగా డిసెంబర్ 5న కరీంనగర్, నల్గొండ జిల్లాలు, అదేవిధంగా డిసెంబర్ 6న రంగారెడ్డి జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా డిసెంబర్ హైదరాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు అదేవిధంగా డిసెంబర్ 8న మెదక్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నటువంటి నిర్ణయాన్ని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కీలక సమావేశం కూడా జరిగింది. ఇందులో కీలకమైనటువంటి నేతలతో ఆమె చర్చించారు. చాలా మొదటి నుంచి పార్టీతో పాటు అదేవిధంగా జాగృతితో అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళతో ఆమె చాలా కాలం నుంచి దూరంగా ఉన్న నేపథ్యంలో అందరినీ పిలిపించుకొని భవిష్యత్ కార్యాచరణపై కూడా మాట్లాడారు. రీసెంట్ గా ఆదాని అంశం మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినట్టు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే పలువురు పెద్ద ఎత్తున చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ రివర్స్ గా ఆమె కూడా మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఎటకేలకు ఆమె 9 నెలల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు. మళ్ళీ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. భవిష్యత్తులో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగానా అనేది ఇంకా 2 years అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచే మళ్ళీ ఆ నిజామాబాద్ జిల్లా మీద పట్టు సాధించేందుకు పూర్తి స్థాయిలో ఆమె దిగుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆమె సొంత సంస్థగా నెలకొల్పినటువంటి జాగృతిని కూడా మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో
భవిష్యత్ కార్యాచరణను కూడా ఆమె ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దాదాపు ఒక 4 రోజుల పాటు కంటిన్యూగా సమీక్ష సమావేశాల ద్వారా మొత్తం ఆ జిల్లాల్లో ఉన్నటువంటి లీడర్లతో అదే పార్టీని సైమల్టేనియస్ గా డెవలప్ చేయడం, మళ్ళీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి జాగృతిని కూడా ఏకకాలంలో మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చే దిశగా కవిత సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఓకే, అయితే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కవిత అయితే యాక్టివ్ గా అయిపోయారు. సో ముందు కూడా యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ప్రజెంట్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికి కూడా అంటే కేసు సంబంధించిన లిక్కర్ స్కామ్ లో ఆమెతో పాటు చాలా మంది బయటకు ఇచ్చారు. ఇప్పటికే కేజ్రీవాల్ తో పాటు సిసోడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంట్లో నిందితులుగా ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరు బయటకు వచ్చిన నేపథ్యంలో కవిత కూడా మనం చూసాం 2 months బ్యాక్ ఆమె బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలతో ఇప్పటికే హాస్పిటల్ తో పాటు ఫామ్ హౌస్ కే పరిమితం అయినట్టుంది. తన తల్లి దగ్గరికి వెళ్లి కొంతకాలం రెస్ట్ తీసుకుంది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో 1-2 మీటింగ్లు మాత్రమే తన ఇంటి దగ్గర సమావేశమైంది. దాని తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ మనం చూస్తున్నాం ఒక 1 వారం రోజుల నుంచి కంటిన్యూగా విద్యార్థుల సమస్యల మీద కానీ అదే గురుకులాల సమస్య మీద కానీ ఇట్లా మాట్లాడుతూ వస్తుంది. రీసెంట్ గా మళ్ళీ ఆదాని ఇష్యూ మాట్లాడింది. ఈ రోజు నిజామాబాద్ లో ఉన్నటువంటి పలు నియోజకవర్గాలతో నేతలతో సమావేశమై అక్కడ పద్మశాలికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంది. మళ్ళీ 4వ తేదీ నుంచి ఎల్లుండి నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మళ్ళీ సైమల్టేనియస్ గా కవిత కూడా పార్టీకి ఒక ఆయుపట్టుగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే రోజు తప్పించి రోజు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. వాళ్ళు చాలా క్రియాశీల పూర్తి స్థాయిలో ఆమె చేస్తున్నటువంటి పరిస్థితి. వీరికి తోడు కవిత కూడా యాడ్ కావడం వల్ల పార్టీకి మరింత బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందని కూడా ఇప్పటికి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.